హాయ్! ఈరోజు స్వచ్ఛమైన గేదె జున్ను పాలతో ఆవిరి జున్ను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. నేను ఈ జున్నుని గేదె ఈనిన మొదటి రోజు పాలతో చేస్తున్నానండి. ఈ జున్ను ఇలా గట్టిగా కొబ్బరి ముక్కలాగా కావాలి అంటే మీరు ఈ పాలతో డైరెక్ట్గానే జున్ను చేసేసుకోవచ్చు. లేదా మాకు కొంచెం సాఫ్ట్గా కావాలి, జ్యూసీగా కావాలి అనుకుంటే మీరు కొన్ని పచ్చిపాలని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నేను 1 లీటరు జున్ను పాలు తీసుకున్నాను. దానికి 1/2 కిలో దంచి పెట్టుకున్న బెల్లాన్ని వేసుకొని ఒకసారి కలుపుకుంటున్నాను. ఇప్పుడు దీనిలోకి 1 స్పూన్ మిరియాల పొడి, 1/2 స్పూను ఇలాచీ పొడి వేసుకొని కలుపుకోవాలి. ఇది ఇంత మెత్తగా పట్టుకోవాల్సిన అవసరం లేదండి. అప్పటికప్పుడు మనం రోట్లో కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోవచ్చు. మిరియాల పొడి కాస్త ఎక్కువగా ఉంటేనే జున్ను బాగుంటుందండి. అయితే అలా కచ్చాపచ్చాగా వేస్తే పిల్లలు తినరని చెప్పేసి నేను మిక్సీ పట్టి వేసాను. మీ ఇష్టం అదంతా. మీరు ఎలా కావాలంటే అలా వేసుకోండి. ఇలా అడుగున బెల్లం పూర్తిగా కరిగిపోదు కదండి, అలా బెల్లం ఉండల్ని ఇలా చేత్తో నలుపుతూ కలుపుకోవాలి. ఇలా పూర్తిగా బెల్లం ఉండలు ఏమీ లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని అడుగు మందంగా ఉన్న గిన్నె ఏదైనా సరే తీసుకొని ఒక 2 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. నేను ఇడ్లీ పాత్రలో పెట్టుకుంటున్నానండి. ఇప్పుడు జున్ను పాలు గిన్నెను పెట్టుకొని మూత పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 15 నిమిషాలు ఉడికించుకోవాలి. 15 నిమిషాల తర్వాత ఇలా మూత తీసి జున్ను ఉడికిందో లేదో చెక్ చేద్దాం. ఇలా స్పూన్కి ఏమీ అంటుకోకుండా రావాలండి. జున్ను బాగా ఉడికిపోయింది. ఒకవేళ స్పూన్కి ఏమన్నా అంటుకుంటుంది అంటే మళ్ళీ మూత పెట్టుకొని ఇంకొక 5 నిమిషాలు ఉడికించుకోండి. అంతేనండి, ఎంతో రుచికరమైన స్వచ్ఛమైన గేదె పాల జున్ను రెడీ అయిపోయింది. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.